హాయ్ అండి. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం కదా, చియా సీడ్స్, అవిసి గింజలు, గుమ్మడి గింజలు ఇలాంటివి తినడం ఒక పెద్ద ట్రెండ్లా అయిపోయింది. చాలా మంది వీటిని సూపర్ ఫుడ్ అంటున్నారు. మరి ఇందులో నిజమెంత? ఈ విత్తనాలు మన ఆరోగ్యానికి నిజంగా మేలు చేస్తాయా, లేకపోతే మనకు తెలియని ప్రమాదాలేమైనా ఉన్నాయా? పదండి, ఈరోజు దీని గురించి మొత్తం తెలుసుకుందాం. అవును, కొందరేమో ఇవి అమృతం లాంటివి అంటారు. మరికొందరేమో అమ్మో వీటితో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. వీటిల్లో ఫైబర్, ప్రోటీన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయన్నది నిజమే. కాని అస్సలు విషయమేంటంటే వాటిని సరైన పద్ధతిలో, సరైన మోతాదులో తీసుకోకపోతేనే అసలు సమస్య మొదలవుతుంది. సో ఆ అసలు కథేంటో చూసేద్దాం. ఓకే, ఈ రోజు మనమేం మాట్లాడుకోబోతున్నామంటే ఫస్ట్ ఈ విత్తనాల ట్రెండ్ అసలెందుకొచ్చింది, తర్వాత ఒక 5 ముఖ్యమైన విత్తనాల గురించి, వాటి లాభాల గురించి తెలుసుకుందాం. అలాగే వాటిని ఎక్కువ తింటే వచ్చే నష్టాలేంటి, ఎవరు వీటికి దూరంగా ఉండాలి, ఇంకా సేఫ్గా ఎలా తినాలి అనే విషయాలు కూడా వివరంగా చర్చిద్దాం. సరే, ఇంక లేట్ చేయకుండా అసలు విషయాల్లోకి వెళ్ళిపోదాం. నిపుణులు ఎక్కువగా సిఫార్సు చేసే ఒక 5 ముఖ్యమైన విత్తనాల గురించి, వాటి వల్ల కలిగే లాభాలేంటో, వాటిని ఎలా వాడాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. మన లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి చియా విత్తనాలు. వీటి గురించి తెలియని వాళ్ళుండరు కదా. చూడ్డానికి చిన్నగా నలుపు లేదా తెలుపు రంగులో ఉంటాయి. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రకారం ఇవి ఎన్నో శతాబ్దాలుగా మన ఆహారంలో భాగమేనట. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం లాంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది చియా విత్తనాలు అంటే బరువు తగ్గడానికి అనుకుంటారు. కాని అదొక్కటే కాదు, అంతకు మించి చాలా ప్రయోజనాలున్నాయి. నిపుణుల ప్రకారం ఇవి బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేయడం దగ్గర్నుంచి జీర్ణ వ్యవస్థను బాగుచేయడం వరకు చాలా రకాలుగా హెల్ప్ చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దానివల్ల ఆకలి తగ్గి బరువు కంట్రోల్లో ఉంటుంది. అయితే ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ విషయముందండి. చియా విత్తనాలను తినే పద్ధతి చాలా ముఖ్యం. నిపుణులేం చెప్తున్నారంటే వీటిని ఎప్పుడూ నానబెట్టిన తర్వాతే తినాలట. రోజుకు 1 లేదా 2 టేబుల్ స్పూన్లు, అంటే సుమారు 15 నుంచి 30 గ్రాములకు మించి అస్సలు తీసుకోకూడదు. వాటిని స్మూతీస్లో గానీ, ఓట్మిల్లో గానీ కలుపుకుని తీసుకోవచ్చు. నెక్స్ట్, అవిసె గింజలు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్తో పాటు లిగ్నిన్ అనే ఒక స్పెషల్ పోషకముంటుంది. ఈ లిగ్నిన్లు అంటే ఏంటంటే మొక్కలలో ఉండే పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్లన్నమాట. అందుకే ఇవి ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం గదా, లిగ్నిన్ అనే పోషకం, అది చేసే మ్యాజిక్ ఏంటంటే మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ను బ్యాలెన్స్ చేయడంలో బాగా సహాయపడుతుంది. దీనివల్ల పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదు, ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ప్రమాదాలను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని ఎలా తినాలంటే వేయించి పొడి చేసుకుని తినొచ్చు. రోజుకి 1 లేదా 2 టేబుల్ స్పూన్లు, అంటే సుమారు 7 నుంచి 14 గ్రాముల సరిపోతుంది. వీటిని పెరుగుతో గానీ, స్మూతీస్తో గానీ కలిపి హ్యాపీగా తినొచ్చు. అయితే ఒక చిన్న జాగ్రత్త, థైరాయిడ్ సమస్యలున్నవాళ్లు మాత్రం వీటిని తీసుకునే ముందు డాక్టర్ను ఖచ్చితంగా అడగాలి. ఇప్పుడు మనం పొద్దుతిరుగుడు విత్తనాల గురించి తెలుసుకుందాం. వీటిలో విటమిన్ ఇ, సెలేనియం, ఇంకా ఇతర ముఖ్యమైన మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన స్కిన్కి, హెయిర్కి చాలా చాలా మంచివి. ఈ విత్తనాల్లో ఉండే విటమిన్ ఇ మన స్కిన్ని, హెయిర్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతోంది. అంతేకాదు, మన శరీరంలో వచ్చే వాపులను తగ్గించే గుణం కూడా వీటికుంది. థైరాయిడ్ సమస్యలతో బాధపడేవాళ్లక్కూడా ఇవి మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. మరి వీటిని ఎంత తినాలి? రోజుకి ఒక పావు కప్పు, అంటే సుమారు 28 గ్రాముల వరకు తీసుకోవచ్చు. వాటిని వేయించుకుని గాని, నానబెట్టి గాని సలాడ్స్లో వేసుకోవచ్చు, లేదా అలానే స్నాక్గా కూడా తినేయొచ్చు. ఆ తర్వాత వచ్చేవి నువ్వులు. తెలుపు, నలుపు, గోధుమ ఇలా చాలా రంగుల్లో దొరుకుతాయి కదా. వీటిలో ప్రోటీన్, కాల్షియంతో పాటు ఫైటో ఈస్ట్రోజెన్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైటో ఈస్ట్రోజెన్లు అంటే సింపుల్గా చెప్పాలంటే మొక్కల నుంచి వచ్చేవి. ఇవి మన శరీరంలో ఈస్ట్రోజెన్లాగా పనిచేస్తాయన్నమాట. అందుకే ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. నువ్వులలో ఉండే ఈ ఫైటో ఎస్ట్రోజెన్లు, కాల్షియం కలిసి మన ఎముకలను చాలా బలంగా చేస్తాయి. ముఖ్యంగా మెనోపా స్టేజ్లో ఉన్న మహిళలకి ఇది ఒక వరం లాంటిది. అంతేకాకుండా ఇవి లివర్ ఇంకా కిడ్నీలను కాపాడటంలో కూడా ఉపయోగపడతాయి. నువ్వులని వేయించి తింటే చాలా రుచిగా ఉంటాయి. అయితే
వీటి విషయంలో క్వాంటిటీ చాలా ముఖ్యం. చాలా తక్కువ తీసుకోవాలి. రోజుకి జస్ట్ 1 లేదా 2 టీస్పూన్లు, అంటే సుమారు 8 నుంచి 9 గ్రాములు మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని కూరలలో, చట్నీలలో లేదా నువ్వుల లడ్డూలు చేసుకొని తినొచ్చు. ఇక మన లిస్టులో చివరిది గుమ్మడి గింజలు. మెగ్నీషియం, జింక్ కావాలంటే వీటికి మించిన సహజమైన సోర్స్ లేదనే చెప్పాలి. ముఖ్యంగా మెగ్నీషియం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. గుమ్మడి గింజల గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇవి పురుషులలో ప్రోస్టేట్ ఆరోగ్యానికి, అలాగే మహిళల్లో మూత్రాశయ సమస్యలకి కూడా ఎంతో మేలు చేస్తాయట. అంతేకాదు, రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపట్టని వాళ్లకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లకి కూడా ఇవి చాలా బాగా సహాయపడతాయి. వీటిని కూడా పొద్దుతిరుగుడు గింజల్లాగే రోజుకి ఒక పావు కప్పు, అంటే 28 గ్రాముల వరకు తీసుకోవచ్చు. వీటిని నానబెట్టి లేదా వేయించి సూపులలో, సలాడ్స్లో లేదా స్మూతీస్లో కలుపుకొని తినొచ్చు. సరే, ఇప్పటిదాకా మనం లాభాల గురించే మాట్లాడుకున్నాం. కాని ప్రతిదానికి ఇంకో వైపు కూడా ఉంటుంది కదా. ఈ విత్తనాలను మితంగా తీసుకోకుండా అతిగా తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ విత్తనాలలో ఫైబర్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని మరీ ఎక్కువగా తింటే గ్యాస్, మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యలు రావచ్చు. వీటిలో క్యాలరీలు కూడా ఎక్కువే, కాబట్టి బరువు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ముఖ్యంగా నువ్వులు, చియా గింజలు ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదముందని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. అతిగా తినడం వల్లే కాదు, కొంతమంది అసలు ఈ విత్తనాల విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడొకసారి చూద్దాం. ఉదాహరణకి ఐబిఎస్ అంటే పేగులకి సంబంధించిన సమస్యలున్నవాళ్లు, ఎసిడిటీ లేదా లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడేవాళ్లు విత్తనాలని తీసుకోకపోవటమే మంచిది. అలాగే సీడ్స్ అలర్జీ ఉన్నవాళ్లు, గతంలో కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చినవాళ్లు వీటికి దూరంగా ఉండాలి. ఇక చిన్నపిల్లలకి ఇవి గొంతులో అడ్డుపడే ప్రమాదముంటుంది కాబట్టి అస్సలివ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అయ్యో, ఇన్ని సైడ్ ఎఫెక్ట్సున్నాయా అని కంగారు పడకండి. ఈ విత్తనాల ప్రయోజనాల్ని పొందుతూ ఈ దుష్ప్రభావాలకి దూరంగా ఉండటానికి కొన్ని చాలా సింపుల్ రూల్సున్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. ఈ 4 రూల్స్ చాలా సింపుల్, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకే రోజు అన్ని రకాల విత్తనాల్ని కలిపి తినొద్దు. రోజుకి 1 లేదా మాక్సిమం 2 రకాలు తినండి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, వీటిని పచ్చిగా ఎప్పుడూ తినకూడదు. ఇక చియా, అవిసె గింజలు నీటిని బాగా పీల్చుకుంటాయి కాబట్టి అవి తిన్నప్పుడు నీళ్లు మాత్రం బాగా తాగడం అస్సలు మర్చిపోవద్దు. సో ఫైనల్గా ఈ విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఒకటుంది. ఈ విత్తనాలు ఆరోగ్యానికి ఎంత మంచి చేసినా ప్రతి ఒక్కరి శరీరం ఒక్కోలా స్పందిస్తోంది. అందువల్ల మన ఆహారంలో ఏవైనా పెద్ద మార్పులు చేసే ముందు ముఖ్యంగా మనకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఒక నిపుణుడి సలహా తీసుకోవడం ఎప్పుడూ చాలా మంచిది. గుర్తుంచుకోండి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.